శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వైఎస్ఆర్సీపీ పార్టీ నా అనుకుంది, నాకు వాళ్ళ సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో ప్రముఖమైన అంటే ముఖ్యమంత్రిని, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూడా అనరాని మాటలు అన్నాడు ఆ వ్యక్తి. నోటికి ఎంత మాటలు వస్తా అలాంటి మాటలు అన్న వ్యక్తి ఈ రోజు వైసీపీ వాళ్ళకి బోరు కొట్టారా? బోరుగడ్డ అనిల్ కుమార్ బోరుగడ్డ అనిల్ కుమార్ బోరు నేడుస్తున్నాడు కూర్చొని. ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే, జగనన్న నువ్వు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఇటు కారుమూరి వెంకటరెడ్డిని వేసేస్తానంటున్నాడా? అదేనా చెప్తున్నాడు. ఆ రోజున అన్నాడు, జగనన్న అంటే చాలు హ్యాంగర్ కొన్న చొక్కా వేసుకుని బాబు కొడుకులు లేపేస్తా రే, ఒరే ఇదే ఇంకా రెండో పదం లేదు, రే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు నా అలాంటి వాళ్ళకి అప్పచెప్పాలరా అని. ఆ భాష ఏంటి? అంత కొవ్వు ఎక్కిన మాటలు మాట్లాడితే కొవ్వు కరిగిచ్చేసినట్లున్నారు ఆల్రెడీ. అందుకని ఈ రోజున తెలుసుకొని వివరం మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి, నాకు ఫ్యామిలీ ఉంది, అవతల ఫ్యామిలీ కూడా బాధపడిద్దని ఇప్పుడు తెలుసుకున్నాను, కాబట్టి ఇంకెప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడనని చెప్పిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అతను మాట్లాడిన నీచమైన భాషకి ఎవరు క్షమించలేం. కాకపోతే తప్పు తెలుసుకున్నా అన్నవాడిని క్షమించాలనేది మన శాస్త్రం మనకు చెప్తున్న గొప్ప ఒక విషయం. అది ఎవడైనా సరే చేసిన తప్పును ఒప్పుకోవటం, నేను మాట్లాడిన వాడిని తప్పు క్షమించండి అని అడగటం, వాడికి ఇంకా ప్రాణభిక్ష పెట్టేయచ్చు అన్నట్లు అనమాట. అది మన పెద్దవాళ్ళు, మన శాస్త్రం ఇచ్చింది. కానీ ఈ రోజున ఈ విషయం ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్కి ఆయనే ఫోన్ చేసి పిలిపించుకోవటం. ఇప్పుడు ఆయన పాపం నిన్న అన్న మాటలు కూడా ఏంటంటే, ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు నన్ను గూండానో లేకపోతే క్రిమినల్ అనో, వీడు రౌడీ షీటర్ అంటే నేను పడతా గానీ నా పార్టీ వాళ్ళు అంటే నేను పడను అంటున్నాడు. ఈ ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నాడో అతను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమంటే నేను మాట్లాడానని చెప్పాడంట అతను ఫోన్లో. ఆ వాయిస్ కూడా వినిపిస్తున్నాడు. నువ్వెవడవిరా నన్ను అంటానికి అని చెప్పి బోరుగడ్డ అనిల్ అడుగుతున్నాడు. సరే ఇవంతా ఓకే. సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఫోన్ చేసి ఆయన పిలిపించినప్పుడు బోరుగడ్డ అనిల్ని ఆ పార్టీకి సంబంధించిన లాయర్ల దాంట్లోనో దేంట్లోనో లీగల్ అడ్వైజర్గా పెట్టుకుంటానని చెప్పి పిలిపించాడు. పిలిపించినప్పుడు అతను వెయిట్ చేయించి ప్రతి అరగంటకు ఒక మనిషి వస్తాడంట, ఉండు పిలుస్తాడు ఇంకాసేపట్లో 10 నిమిషాల్లో, మంచినీళ్ళకి వెళ్లకుండా, భోజనానికి వెళ్లకుండా, చివరికి భోజనానికి వెళ్ళాలన్నా కూడా భోజనం అయిపోయిందని చెప్పారంట. ఓ పార్టీ ఆఫీసులో భోజనం కూడా పెట్టలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఎంత బాధాకరమైన విషయం. వాడు ఎవడైనా సరే, నువ్వు గతంలో తిట్టావా, మేమందరం బాధపడ్డావా, నువ్వు బూతులు మాట్లాడావా, నీచంగా ప్రవర్తించావా, చివరికి శత్రువునైనా క్షమించే గుణం ఉంది ఈ రోజున ఉన్న ప్రభుత్వానికి. చూస్తున్నాం కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని వెర్రి వేషాలు వేస్తున్నా కూడా వదిలేస్తున్నారు చూసి చూడనట్టుగా. కాబట్టి ఆ వ్యక్తిని పిలిపించి వీళ్ళు అవమానించటమే కాకుండా, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న అన్నాడంట సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి బోరుగడ్డ అనిల్. ఎవరు నువ్వు అన్నాడంట. ఎవరు నువ్వు అంటే నేనన్నా బోరుగడ్డ అనిల్ని. సో వాట్ అయితే ఏంటి, అంతే అయిపోయింది, కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్లుగా సైలెంట్గా బయటకు వచ్చేసే పరిస్థితి. దీన్ని పిలిపించి అవమానించారు. అతనే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఎందుకు అక్కడ నువ్వు ఒక ప్రోగ్రాం పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తున్నారు అంటే ఎంత కడుపు మండి ఉండిద్ది. ఎదుటి వాళ్ళకు కూడా తిడితే మనం ఎలా మండిద్ది అనేది తనకు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజున అతను బాధపడుతున్నాడు. ఇంకేం చెప్పాలి, ఎలా వీళ్ళ గురించి మాట్లాడాలి? బోరుగడ్డ అనిల్ని మరి ఎవరు నడిపిస్తున్నారు అంటే విజయసాయిరెడ్డి నడిపిస్తున్నాడు అనే డౌట్ ఈ రోజున ప్రజల్లో క్రియేట్ అయింది. విజయసాయిరెడ్డి ఏం చెప్పి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టర్ అయి ఉంది అంటున్నాడు. బోరుగడ్డ అనిల్ ఏమంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువైపున కారుమూరి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి, అసలు పార్టీలో ఉండటానికి వీల్లేదు, వీళ్ళిద్దరూ క్వార్టర్ ఇక్కడ, వీళ్ళు ఎవరిని కూడా జగనన్న దగ్గరికి వెళ్ళనివ్వరు, జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వరు, జగన్కి అన్ని విషయాలు తెలియనివ్వరు అని. వాస్తవంగా అదేనా? అదే జరుగుతుందా? మరి ఈ రోజున వీళ్ళకి ఏదైతే మైనార్టీ వర్గాల నుంచి ఓటు మెజార్టీ ఉందని అనుకుంటున్నారో ఆ మెజార్టీని రేపు పార్టీ పెడతానని చెప్తున్న విజయసాయిరెడ్డి కొట్టేయాలని చెప్పి చూస్తున్నాడా? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ రోజున ముసలం పుట్టబోతుందా? మరి ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి నాది స్వతంత్ర భావజాలం, దాంతోనే నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, ఆ భావజాలంతోనే ముందుకు వెళతాను, దానికి అనుగుణంగానే పార్టీ పెడతానని మనం ట్వీట్ చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత పాములు ఎటు కదులుతున్నాయి, ఆ పాములు కదిపించిన వాళ్ళు ఎవరు?
ఎవరు కదిలిస్తున్నారు, ఆ పాములు చివరిన ఎవరు కాటైపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళు, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం లేదు, మాట కట్టుబడి నిలబడే మనుషులు కాదు. ఈ రోజున నీ కోసం 9 నెలలు జైల్లో ఉన్నాడు బోరగడ్డ అనిల్. 22 కేసులు పెట్టించుకున్నాడు. ఎంత నరకయాతన అనుభవించాడు, ఎంత టార్చర్ చూశాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మాస్ రిటర్న్. అది ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పించుకోలేంది. వాడు తప్పు చేయాల్సిందే, వాడి శిక్ష అనుభవించవలసిందే, చేస్తూనే ఉండవలసిందే. ఇదే జరిగిద్ది. కాబట్టి మరో విజయసాయిరెడ్డిలా బోరగడ్డ అనిల్ మారబోతున్నాడా, లేకపోతే విజయసాయిరెడ్డి బోరగడ్డ అనిల్ని అక్కడ మరి ఎరగా వేశాడా వైఎస్ఆర్సీపీ పార్టీకి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి పార్టీని చేజిక్కించుకోవాలనుకుంటున్నాడా? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం అన్నాడు, జగన్ జైలుకి వెళ్తేనే పార్టీకి ఏదో మెజార్టీ వచ్చింది, అందరూ కూడా సానుభూతి చూపిస్తారు, కాబట్టి జగన్ జైలుకి వెళ్తేనే పార్టీ బాగుండిద్ది, మెరుగుపడిద్ది అని చెప్పి మాట్లాడాడు. అంటే జగన్ జైలుకి వెళ్ళటానికి ఎదురు చూస్తున్నాడా? ఇలాగా ఇన్ని రకాలుగా ఉందన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర. ఎన్ని రకాల వ్యూహాత్మకంగా వీళ్ళు నడుస్తున్నాయి. దాంట్లో మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే నిజంగా ఫస్ట్ వీళ్ళ ఆలోచన విధానం మనం తెలుసుకుంటున్నాం. అసలు ఆయన ఎవరైతే మద్యం కుంభకోణంలో కీలక A4గానే ఉన్నాడు విజయసాయిరెడ్డి, మరి తను మొన్నటి వరకు ఏమన్నాడు, అబ్బబ్బో నేను రాజకీయాలు జోలికి పోను, అసలు జగన్కి నా మీద ప్రేమ పోయిందంట, ఆయన మనసులో స్థానం లేనప్పుడు నేనెందుకు ఆ పార్టీలో ఉండాలి, అందుకని చెప్పేసి నేను రాజకీయాలకి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు వ్యవసాయం బోరుగట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. వీళ్ళు నిలకడలేని మాటలు చూసారా? బోరగడ్డ అనిల్ ఆ రోజున బూతులు తిట్టాడు, ఇప్పుడేమో బూతులకు అర్థాలు తెలిసింది, నన్ను కూడా ఎవరైనా తిడితే నాకు బాధ వేస్తుంది కదా, అందుకని మానేశాను అంటున్నాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, జగన్తో ఉంటూనే సకల శాఖల్ని మేనేజ్ చేస్తూనే జగన్ జైలుకి వెళ్తేనే పార్టీ బాగుంటుంది అంటున్నాడు. ఇది వీళ్ళు ఒకరి వెనకాల ఒకరు గోతులు తీసుకుని గుంట నక్కల్లాగా ఉన్నారు.